కోల్కతాలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా పలు వైద్య సేవలని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ప్రకటించింది. దీంతో దేశంలో పలు రకాలైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చిన అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో నేరానికి కారకులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో ఆయన మాట్లాడుతూ దర్యాప్తు పారదర్శకంగా ఉందని, పుకార్లను నమ్మొద్దని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు అందిస్తారు. చిదంబరం, చెప్పండి. మొత్తానికి కోల్కతాలోని ఆర్జీఆర్ హాస్పిటల్లో ఏదైతే ఘటన జరిగిందో, ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఘటన జరిగిందో అది నిజంగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అన్న మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్ పై ఆసుపత్రి ప్రాంగణంలోనే అత్యాచారం చేసి హత్య చేయడం అన్న విషయంపై ఏదైతే ఆరోపణలు వచ్చాయో అది మాత్రం నిజంగానే దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ గా అనుకుంటున్నారో అతను డాక్టర్ కాకపోయినా అదే హాస్పిటల్ ప్రెమిసెస్ లో రెగ్యులర్ గా తిరిగే పర్సన్. అతను డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్లి తాను నిద్రపోయి తను అంతేకాకుండా మొత్తం అంటే చాలా సావధానంగా తను మొత్తం దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఇది చేసేంత వరకు కూడా ఎవరు స్పందించకపోవడం అనే విషయంపైనే చాలా క్లియర్ గా ఈ నిరసనలు అయితే వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే డాక్టర్లు మొత్తం ఇప్పటికే ఎమర్జెన్సీ సేవలు మినహా మిగిలిన ఆపేశారు. అంతేకాకుండా ఇలాంటి ఒక ఘటన జరగడం, ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు పైన మెడికోలు అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది కోల్కతాలో జరిగిన సంఘటన అయినా సరే ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపైన అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో కూడా వైద్య సేవలన్నింటినీ బంద్ చేసి వీటిపైన నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ కేసుని చాలా సింపుల్ గా కేవలం ఒక అత్యాచారం హత్యలాగానే చూడకూడదు. కాలేజీల్లోనూ మెడికల్ కళాశాలలో డాక్టర్ల పైన జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలన్నీ లేకపోతే ఇలాంటి ఘటనలను నివారించే విధంగా ఏ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవట్లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా దీన్ని సిబిఐకి అప్పగించాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందనే విధంగా కూడా వాళ్ళు వర్షం నిర్మించే ప్రయత్నం చేస్తారు. బట్ ఇలాంటి ఘటనలు జరగడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కానీ బట్ డాక్టర్లపై ఇలాంటి సంఘటనలు జరగడం దాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్. Side